Hey everyone, welcome to Maktal Nagaraj యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ గ్రేట్. ఐఎమ్ రజాక్. అయితే ఈరోజు మనము ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, నన్ను చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. దాంట్లో కొన్ని ప్రశ్నలొచ్చేసి ఎలా ఉంటాయంటే, నా సిస్టమ్ అనేది అంటే నా పీసీ చాలా స్లోగా వర్క్ అవుతుంది. నా కంప్యూటర్ ఎందుకో స్టార్టింగ్ అయ్యేటప్పుడు అంటే రీస్టార్ట్ చేసినప్పుడు గానీ, షట్ డౌన్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు గానీ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. దీనికి పరిష్కారం ఏంటని కొందరు. ఇంకా కొందరేంటంటే నేను ప్రతిసారి ఏదో ఒక వీడియో ప్లేయర్ అంటే ఒక వీడియో గాని, లేకపోతే ఆడియో గాని ప్లే చేసినప్పుడు నాకు బై డిఫాల్ట్ ప్లేయర్ నుంచి ప్లే అవ్వట్లేదు. ఒక్కొక్కసారి గ్రూప్ మ్యూజిక్ అని, ఒక్కొక్కసారి వీఎల్‌సీ అంటే ఎప్పుడు వీఎల్‌సీ రావట్లేదు. అది ఎలా చేయాలి? లేకపోతే నా ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి క్రోమ్ నాకు డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అవ్వట్లేదు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. క్రోమ్ ఓపెన్ అవ్వట్లేదు. ఇలాంటివి చాలా క్వెషన్స్ అడుగుతారనమాట. అంటే నేననుకున్నాను సరే ఇంకా ఒకరికి అంటే ఇండివిడ్యుయల్‌గా చెప్పడంలో కూడా తప్పులేదు. కానీ ఇలా నన్ను అడిగేవాళ్ళు కాకుండా ఇంకా అడగని వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు నిజ జీవితంలో అని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోలో నేను దాని గురించి డిస్కస్ చేస్తూ మీకు ప్రాక్టికల్‌గా చూయించడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఈ సిస్టమ్ అనేది స్లోగా అవ్వడానికి కారణం ఏంటి? దానికి చాలా కారణాలున్నాయి. ఆ ముందు వెళ్ళే ముందు అంటే దాని గురించి చెప్పే ముందు మీకు నిజంగా ఈ ఛానెల్‌లో కంటెంట్ నచ్చితే ఛానెల్‌ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోను లైక్ చేయండి. మన తెలుగు వారితో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ సిస్టమ్ స్లోగా అవ్వడానికి నేను చెప్పాను కదా! చాలా కారణాలుంటాయి. అంటే డీప్‌గా వెళ్తే చాలా ఉంటాయి. ఆహ్, బేసిక్ అండ్ అడ్వాన్స్‌గా ఉంటాయి. ఇప్పుడు నేను కొన్ని బేసిక్ సెట్టింగ్స్ చేయడం ద్వారా సిస్టమ్‌ని మనము స్లోగా వర్క్ అవ్వడం కాకుండా కొంచెం ఫాస్ట్‌గా వర్క్ చేసే విధంగా మనం చాలా వరకు సిస్టమ్ ఏమంటారు స్పీడ్ అనేది పెరుగుతుందనమాట. చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. అది ఆ సెట్టింగ్స్ ఏం చేయాలనేది మీకు చూపెడతాను. ఆహ్, అడ్వాన్స్ కాకుండా కొన్ని బేసిక్ చూపెడతాను. అందులో ఒకటొచ్చేసి స్టార్టప్ అప్లికేషన్స్. ఈ స్టార్టప్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే సిస్టమ్ ఏమవుతదంటే సిస్టమ్ ఆన్ అయినప్పుడు బై డిఫాల్ట్‌గా ఆన్ అయినప్పుడు సిస్టమ్ ఆన్ అవ్వడం కాకుండా దాంతో పాటు మిగతా అప్లికేషన్స్‌ని కూడా ఆన్ చేసుకుంటది ఆటోమేటిక్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో మనకు తెలియకుండా. మనమేమో దాన్ని సిస్టమ్ నువ్వు ఆన్ అవ్వమ్మ పీసీ అని మనం పీసీని కంప్యూటర్ ఆన్ చేస్తే కంప్యూటర్ ఏమో నాతో పాటు ఇంకొకరిని కూడా ఆన్ చేసుకుంటని బై డిఫాల్ట్‌గా ఉన్న అప్లికేషన్స్‌ని కూడా ఆన్ చేసుకుంటదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎలా చెప్పాలి? ఒక బెల్లం ఉన్న దగ్గర ఒక చీమొచ్చిందనుకోండి. ఆ చీమ తను తినకుండా తనతో పాటు వేరేలను ఎలా తెలుసుకొని వచ్చి వేరే వాళ్ళకి కూడా అడ్రెస్ ఎలా చెప్తుందో అలా అన్నమాట. కంపారిజన్ చెత్తగా ఉన్నట్టుంది. కానీ అలా అర్థమయ్యడానికి అలా చెప్పాను. సో, మనం ఏం చేయాలి? ఈ మనకు అవసరం లేని అప్లికేషన్స్ కూడా బై డిఫాల్ట్‌గా సిస్టమ్ అనేది ఆన్ చేసుకుంటది. దాన్ని మనం ఆఫ్ జేయాలి. దాన్ని ఆఫ్ జేయడం ద్వారా ఏమవుతదంటే ఎప్పుడైతే మన సిస్టమ్ రీస్టార్ట్ చేస్తామో లేదా షట్ డౌన్ చేసి ఆన్ చేస్తామో మన కంప్యూటర్ ఆన్ చేసినప్పుడల్లా మనకు డిఫాల్ట్‌గా ఏ అప్లికేషన్స్ అంటే మనకు అవసరం లేని అప్లికేషన్స్ ఆన్ అవ్వవన్నమాట. అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో వర్కౌట్ అవ్వవు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎప్పుడైతే వర్క్ అవ్వవో అప్పుడు మన సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్‌గా వర్క్ అవుతుందన్నమాట. ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో అప్లికేషన్స్ ఎలా ఆఫ్ చేయాలి అనే అనే సెట్టింగ్స్ నేను మీకు చూపెడతాను. ప్రాక్టికల్స్ చేసి. ఇక్కడ స్పీడ్ నేను తగ్గిస్తాను డోంట్ Rate వరీ. 75, rate 30, rate 25, rate 20, rate 15, rate 20. ఓకే. ఐ థింక్ థిస్ ఈస్ ఎనఫ్. Volume level 29. అయితే ఇప్పుడు Volume ఏం level, చేయాలంటే మనం కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళాలి. volume ఇట్స్ level అప్లికబుల్ 30, ఫర్ విండోస్. volume level 32. వన్ సెకండ్. Recite, ఓకే. ఐయామ్ యూజింగ్ విండోస్ 10 జాస్ వాడొచ్చు, ఎన్‌విడియా వాడొచ్చు. ఇంక ప్రస్తుతానికి ఎన్‌విడియా ఆన్ అయ్యి ఉంది కాబట్టి ఇంకా నేను volume level 40. జాస్‌కెళ్ళట్లేదనుకోండి. Volume, ఇదేంటి? start folder, ఓకే. సో, ఫస్ట్ మనం కంట్రోల్ ప్యానెల్‌లో సెట్టింగ్స్‌కెళ్ళాలి. volume level 1 J, సెకండ్. JAWS 20, ఇది బాగా ఇచ్చేస్తుంది. volume మనము level, ఎన్‌విడియా ఆఫ్ చేసి జాస్ ఓపెన్ చేద్దాము. కంట్రోల్ ప్యానెల్‌లో సెట్టింగ్స్‌కెళ్ళాలి. సెట్టింగ్స్‌కెళ్ళాలంటే మీకు 2, 3 వేస్ ఉంటాయి. అంటే మీరు ఎలా కంఫర్టబుల్ అయితే అలా ఓపెన్ చేయొచ్చు. సెర్చ్ బార్‌లో మీరు సెట్టింగ్స్ రాయొచ్చు. లేకపోతే సెర్చ్ బార్‌లో మీరు స్టార్టప్ అప్లికేషన్స్ అని రాయొచ్చు. హౌఎవర్ యూ ఆర్ కంఫర్టబుల్. ఎందుకంటే విండోస్‌లో మనకు అలాంటి
ఫీచర్స్ ఉన్నాయన్నమాట. Pause మనకి ఏ music hold. విధంగా కావాలంటే ఆ విధంగా ఓపెన్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి, మీకు ఎలా కంఫర్టబుల్ అంటే అలా Windows ఓపెన్ M. Folder view చేసుకోవచ్చు. home. Recycle bin. One of అయితే నేనేం slow. చేస్తానంటే, Slower. ఇక్కడ Windows M. విండోస్ ఐ ప్రెస్ చేస్తాను. వెన్ ఐ ప్రెస్ విండోస్ ఐ ఆటోమేటిక్‌గా మనకు సెట్టింగ్స్ ప్యానెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. Windows I. Settings. Search box. Find the setting. Edit. Type in text. ఇక్కడ సెట్టింగ్స్ అని ఓపెన్ అయింది కదా! ఇక్కడ మనం ఏం చేయాలంటే సెట్టింగ్స్‌లో ఐయామ్ ప్రెసింగ్ టాబ్ కీ హియర్. List box. System 1 of 13. Display sounds. సిస్టమ్ Notifications. Power to move to an item. Press. ఇక్కడ మనం యాప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది లిస్ట్ వ్యూ కాబట్టి యూ కెన్ యూజ్ అప్ అండ్ డౌన్ యారో ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ యారో. ఐయామ్ ప్రెసింగ్ డౌన్ యారో. Apps. 6 of 13. Uninstall defaults. Optional features. యాప్స్ అనే ఆప్షన్ మీద మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఐయామ్ ప్రెసింగ్ ఎంటర్ అట్ దిస్. Enter. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ కీ We హియర్. couldn't find anything to show here. Double check your search criteria. 52 apps found. 85 apps found. ఓకే. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ నౌ. కొంచెం సిస్టమ్ Apps and స్లోగా features. వర్క్ Choose where to get అవుతుంది. apps. ఓకే. ఇక్కడ Apps list చూడండి. box. Selected. Apps and features. 1 of 6. To move to an item. Press యాప్స్‌లో the arrow. మళ్ళీ మనకు 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యాప్స్ అండ్ ఫ్యూచర్స్. ఐయామ్ ప్రెసింగ్ డౌన్ యారో. Default apps. డిఫాల్ట్ యాప్స్ దట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ లేటర్ ఆఫ్టర్ దిస్. ఇది అయిపోయిన తర్వాత దాని గురించి చెప్తాను. Offline maps. ఆఫ్‌లైన్ యాప్స్, ఆఫ్‌లైన్ మ్యాప్స్ ఇది అవసరం లేదు ప్రస్తుతానికైతే. మనకు కావాల్సింది Apps for web video play. Startup. స్టార్టప్ అనే ఆప్షన్ మనకు కావాలి. ఈ స్టార్టప్ మీద ఎంటర్ ప్రెస్ చేయాలి. Enter. Startup. Startup. ఇక్కడ ఐయామ్ ప్రెసింగ్ టాబ్. Startup. Startup apps. Sort by colon name button to activate. Press అగైన్ space ఐయామ్ bar. ప్రెసింగ్ టాబ్. Application file for JAWS. Application file for JAWS button on to activate. Press space bar. ఇక్కడ మనకు జాస్ అనే అప్లికేషన్ ఉంది. జాస్ అప్లికేషన్ మనకు స్టార్టింగ్‌లో అంటే సిస్టమ్ ఆన్ అయినప్పుడు జాస్ కూడా ఆన్ అవ్వాలా? వద్దా? అని ఆప్షన్ ఉంటది. ఒకవేళ మీరు ఎన్‌విడిఏ మీ డిఫాల్ట్ పెట్టుకున్నారనుకోండి, మీకు జాస్ అవసరం లేదనుకోండి, ఇక్కడికొచ్చి ఆఫ్ చేయాలి. ప్రస్తుతానికి నేను జాస్ బై డిఫాల్ట్‌గా వాడుతున్నాను కాబట్టి, ఐ హావ్ టర్న్ ఆన్ దిస్ ఆప్షన్. ఈ జాస్ అనేది స్టార్టప్ అప్లికేషన్స్‌లో నేను ఎనేబుల్ చేశాను. అంటే ఆన్ చేశాను. అప్పుడు మనకు జాస్ అనేది స్టార్టప్ అయిన తర్వాత కంప్యూటర్ పీసీ ఆన్ అయిన తర్వాత ఇది కూడా ఆన్ అయిపోతుంది. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ అగైన్. Cortana button off to activate. Press space bar. కొర్టానా ఇది మనకు అవసరం లేదు. అంటే 90% ఎవరికీ అవసరం లేదు. బై డిఫాల్ట్‌గా మనకు కొర్టానా అవసరం లేదు కదా! అంటే సిస్టమ్ ఆన్ అయ్యేటప్పుడు దీన్ని మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేయాలంటే ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేయాలి. మీది ఆన్ అంటుందా? ఆఫ్ అంటుందా? ఒకటి చూసుకోండి. బై డిఫాల్ట్ అందరికి ఆన్ అని చూపెడుతది. దీన్ని మనం ఆఫ్ చేసుకోండి. దీనివల్ల మనకొచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి ఈ కొర్టానా అనే వాయిస్ అసిస్టెంట్ ఏదైతే విండోస్‌లో ఉంటదో ఇది ప్రస్తుతానికి మనకు అవసరం లేదు. ఇది ఆన్ అవ్వడం వల్ల మన సిస్టమ్ అనేది ఆన్ అయినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అవుతుంది. దీన్ని మనం ఆఫ్ చేసుకుంటే సిస్టమ్ పెర్ఫార్మన్స్ అనేది స్టార్టింగ్‌లో ఇంకా పెరిగిపోతుందన్నమాట. Microsoft Edge button off to activate. Press space ఐయామ్ bar. ప్రెసింగ్ టాబ్. ఇక్కడ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని ఉంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కూడా మనకు అవసరం లేదు బై డిఫాల్ట్‌గా. ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో మనకేం అవసరము ఇప్పుడు ఒకవేళ మీరు క్రోమ్ వాడము, ఎడ్జే వాడతాం అనుకుందాం బై డిఫాల్ట్‌గా కూడా. వాడినప్పుడు మనం ఏం చేస్తాము? మన కంప్యూటర్ ఆన్ అయిన తర్వాత మనం కావాలంటే ఏ బ్రౌజర్ కావాలంటే ఆ బ్రౌజర్ మనం మాన్యువల్‌గా ఓపెన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యి ఆ టాస్క్ బార్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వర్కౌట్ అవుతూ ఉంటది. మనకు కనిపించదు. అంటే టాస్క్ బార్‌లో ఉండదు. కానీ ఇక్కడ మీకు సిస్టమ్ ట్రేలో అక్కడ ఇక్కడ చూసుకుంటే కొన్ని బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ వర్క్ అవుతాయన్నమాట. అందుకే ఈ ఎడ్జ్ కూడా మనకు అవసరం లేదు. ఓన్లీ మనకు అవసరం అయినయి మాత్రమే మనం ఆన్ చేసుకోవాలి. సో, ఎడ్జ్ కూడా అవసరం లేదు. ఇది అంటే నా దగ్గర బై డిఫాల్ట్‌లో ఆఫే ఉంది. ఆన్ ఉంటే ఆఫ్ పెట్టాను. మీరు కూడా ఆఫ్ పెట్టుకోండి. Microsoft OneDrive button off to activate. Press space bar. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ ఓకే. డోంట్ ఫర్గెట్. ఇక్కడ వన్ డ్రైవ్ ఉంది. వన్ డ్రైవ్ కూడా ఆఫే ఉంచుకోవాలి. ఎందుకంటే బై డిఫాల్ట్‌గా అది సింక్ అవుతూనే ఉంటదన్నమాట. అంటే వన్ డ్రైవ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అవుతూనే ఉంటది. సో, 90% మెంబర్స్ గూగుల్ డ్రైవ్ వాడతారు. వన్ డ్రైవ్ వాడే వాళ్ళు కూడా దీన్ని ఆఫ్ చేసుకొని అవసరం ఉన్నప్పుడు మాన్యువల్‌గా ఓపెన్ చేసుకోండి. బై డిఫాల్ట్‌గా ఆన్ పెట్టడం కంటే ఈ స్టార్టప్ అప్లికేషన్స్‌లో మనం ఇవన్నీ ఆఫ్ చేసుకుంటే సిస్టమ్ అనేది ఫాస్ట్‌గా ఓపెన్ అయ్యి ఫాస్ట్‌గా వర్కౌట్ అవుతదన్నమాట. Realtek HD Audio Manager button on to activate. Press space bar. ఇది ఆన్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఆడియో డ్రైవర్ సంబంధించింది కాబట్టి ఒకవేళ సౌండ్‌కి ఏది ఇబ్బంది ఉండకూడదని ఈ రియల్‌టెక్ హెచ్‌డి మేనేజర్ అనేది ఆన్ పెట్టాను. Skype button off to activate. Press space స్కైప్ bar. నాకు అవసరం లేదు. ఎవరికి అవసరం ఉండదు. బై డిఫాల్ట్‌గా ఇంకేం అవసరం ఉండదు. మనకొక స్క్రీన్ రీడర్ ప్లస్ ఒక ఆడియో సంబంధించింది తప్ప దాదాపు మిగతాది అవసరమే లేదు. అందుకే అవన్నీ ఆఫ్ పెట్టుకోండి. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ అగైన్. Web companion button off to activate. Press space. వెబ్ కంపానియన్ ఇది అవసరం లేదు. ఇక్కడ ఆఫ్ అంటే ఆన్ ఉంటే స్టార్టప్ అప్లికేషన్స్‌లో ఆన్ ఉందని అర్థం. దాన్ని ఆఫ్ చేయాలంటే స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది అంతే.
WhatsApp button off. To activate, press space. Windows security notification icon. Windows security notification icon button off. To help from the web. Adding app. ఇలా ఇన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మీకు ఏ అంటే డిపెండ్స్ ఆన్ మీ సిస్టమ్‌లో ఉన్న అప్లికేషన్స్‌ని బట్టి ఆ అప్లికేషన్స్ అనే ఆప్షన్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. సో, నా దగ్గర ఉన్నట్టే మీ దగ్గర ఉండాలని రూల్ లేదు. అది పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్స్ విచ్ యూ హావ్ ఇన్‌స్టాల్డ్ ఆన్ యువర్ కంప్యూటర్. ఓకే. సో, ఈ విధంగా మనం స్టార్ట్ అప్లికేషన్స్‌ని మనము ఆఫ్ చేసుకోవాలి. దీనివల్ల సిస్టమ్ పెర్ఫార్మన్స్ పెరిగిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏంటంటే చాలామంది చెప్తుంటారు నాకు బై డిఫాల్ట్‌గా అదే ఈ బ్రౌజరు క్రోమ్ రావట్లేదు, లేకపోతే వీఎల్సీ రావట్లేదు. అలా చెప్తుంటారు కదా! దాన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనకి యాప్స్‌లో ఇంతకుముందు చూసాం కదా! ఐయామ్ ప్రెసింగ్ షిఫ్ట్ ట్యాబ్. Microsoft Edge. Application file for మీకు కావాలంటే ఫస్ట్ టైమ్ కోసం Alt మళ్ళీ F4. ఫస్ట్ నుంచి ఓపెన్ చేస్తున్నా. ఐయామ్ ప్రెసింగ్ విండోస్ ఐ. Windows I. Settings. Settings. ఇక్కడ సెట్టింగ్స్ వచ్చింది. Search box. ఐయామ్ Find the ప్రెసింగ్ ట్యాబ్. list box. System 1 of 13. ఇక్కడ మనం యాప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రెసింగ్ డౌన్ యారో. Apps 6 of 13. Uninstall defaults. Optional. ఇక్కడ మీకు డౌన్ యారో ప్రెస్ చేసినప్పుడు యాప్స్ అని రాదు. రాకపోవచ్చు. అందుకే మీరు డౌన్ యారో, రైట్ యారో అని ఎప్పుడు బై హార్ట్ చేయకండి. కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళకి నేను ఇచ్చే టిప్ ఒకటి ఏదైనా సరే మీరు బట్టి పట్టకూడదు. ప్రాసెస్ అనేది అర్థం చేసుకోవాలి. మీకు ప్రాసెస్ అర్థమవుతేనే మీరు కంప్యూటర్‌లో మాస్టర్ అయిపోతారు. అలా అన్నమాట. అందుకే ఇక్కడ యాప్స్ అనే ఆప్షన్ మీద ఐ యామ్ ప్రెసింగ్ ఎంటర్. Enter. We couldn't find anything to show here. ఓకే. 52 apps found. ఇక్కడ ఐ యామ్ ప్రెసింగ్ ట్యాబ్. Apps list box selected. Apps and features 1 of 6. To move to an ఇక్కడ మనకు యాప్స్ అండ్ ఫ్యూచర్స్ అని ఉంది. అది కాదు మనకి ఇప్పుడు డిఫాల్ట్ యాప్స్ కావాలి. డిఫాల్ట్ యాప్స్ అంటే ఒక ప్రోగ్రామ్ ఓపెన్ అవ్వడానికి అంటే ఒక టాస్క్ చేయడానికి బై డిఫాల్ట్ ఏ అప్లికేషన్ కావాలి అని మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఐయామ్ ప్రెసింగ్ డౌన్ యారో. default apps. ఇది మనకు కావాల్సిన ఆప్షన్. ఐయామ్ ప్రెసింగ్ ఎంటర్ హియర్. Enter. Default apps. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ హియర్. Default apps. Default apps. Choose default apps. Email. Mail button. To activate, press space bar. ఈమెయిల్, మెయిల్ బటన్ అని ఉంది. అంటే ఎప్పుడైనా మనం ఒక వెబ్‌సైట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా ఆహ్, యూ నో సెర్చ్ చేస్తున్నప్పుడు మనకొక ఈమెయిల్ ఐడీ వచ్చిందనుకోండి. అంటే క్లిక్ హియర్ టు సెండ్ అన్ ఈమెయిల్ ఆర్ క్లిక్ హియర్ టు కాంటాక్ట్ అస్ వయా ఈమెయిల్. యూ నో కైండ్లీ ప్రెస్ హియర్ టు సెండ్ రీచ్ అస్ ఆన్ ఈమెయిల్ అని ఒక లింక్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తామో, ఆ మెయిల్ ఐడీ వచ్చినప్పుడు ఎంటర్ ప్రెస్ చేసేటప్పుడు మనకు డిఫాల్ట్‌గా ఎలా ఓపెన్ కావాలి? బై డిఫాల్ట్‌గా అయితే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ అనే యాప్ ఉంటది. దాని ద్వారా ఓపెన్ అవుతది. మనకు అలా వద్దు. మన ఓన్ జీమెయిల్ ఐడీ అంటే మన క్రోమ్‌లో ఉన్న జీమెయిల్ ఓపెన్ కావాలంటే అప్పుడు మనం ఇక్కడ స్పేస్ ప్రెస్ చేసి Choose default apps. Email. Mail button. To active space. ఇక్కడ Pop up. చూడండి. Choose an app. Mail ఇక్కడ button. మీకు To అవుట్‌లుక్ అన్న ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర అవుట్‌లుక్ కన్ఫిగర్ అయి ఉంటే మీరు అవుట్‌లుక్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే గూగుల్ క్రోమ్ అంటే బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ బ్రౌజర్ వాడతారో అది. choose an app. Choose an app. Google Chrome button. To activate, press ఇక్కడ space నేను bar. గూగుల్ క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఐ ప్రెస్డ్ టాబ్. అగైన్ ఐయామ్ ప్రెసింగ్ స్పేస్ బార్ హియర్. Space. Default apps. Choose default apps. Email. Google Chrome button. To activate, press space bar. ఇక్కడ చూడండి. ఈమెయిల్, గూగుల్ క్రోమ్ అన్నది. ఇంతకుముందు ఈమెయిల్, మెయిల్ అన్నది. ఇప్పుడు గూగుల్ క్రోమ్ అన్నది. అంటే ఇక్కడ నుంచి ఇంకా నాకు ఏ ఈమెయిల్ లింక్ పైన క్లిక్ చేసినా డైరెక్ట్ మనకు బ్రౌజర్ నుంచే ఓపెన్ అవుతదన్నమాట. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ హియర్. Maps. Maps button. To activate, press space bar. మ్యాప్స్ అంటే మీరు ఒకవేళ సిస్టమ్‌లో మ్యాప్స్ వాడాలంటే డిఫాల్ట్ మ్యాప్స్ ఉంటది. మ్యాప్స్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. Music player. Groove music button. To activate, press ఇక్కడ space bar. మ్యూజిక్ ప్లేయర్ అని ఉంది. మ్యూజిక్ ప్లేయర్‌లో బై డిఫాల్ట్‌గా గ్రూవ్ మ్యూజిక్ అని ఉంటది. ఇక్కడ మీరు ఇది నాకు అవసరం లేదు. నా దగ్గర వినప్ ఉంది. వినప్ కావాలంటే ఐయామ్ ప్రెసింగ్ స్పేస్ బార్ హియర్. Space. ఇక్కడ Pop up. చూడండి. Choose an app. Groove music button. To act. Choose an app. Choose an app. VLC media player button. To activate, press space bar. ప్రెసింగ్ టాబ్ ఓకే. స్పేస్ ప్రెస్ చేసి టాబ్ ప్రెస్ చేస్తున్నాను. వీఎల్సీ ఇది కూడా నాకు అవసరం లేదు. Winamp button. To activate, press వినప్. space bar. అంటే బై డిఫాల్ట్‌గా నేను మ్యూజిక్ ప్లే చేసినప్పుడల్లా నాకు బై డిఫాల్ట్‌గా ఎంటర్ ప్రెస్ చేసినప్పుడే వినప్ నుంచి ప్లే కావాలి. అందుకే ఇక్కడ ఐయామ్ ప్రెసింగ్ స్పేస్ బార్ హియర్. Space. ఇప్పుడు నాకు అన్ని ఎంపీ3 ఫైల్స్ వచ్చేసి వినప్ ద్వారానే ప్లే అవుతాయన్నమాట. మీకు కావాల్సిన మీడియా ప్లేయర్ మీకు ఏ మీడియా ప్లేయర్ కావాలో Default అది apps. మీరు Choose సెట్ default. చేసుకోవచ్చు. ఐయామ్ ప్రెసింగ్ టాబ్ హియర్. Photo viewer. Photos button. To activate, press space bar. ఫోటో వ్యూవర్ ఉంది కదా! ఫోటో వ్యూవర్‌కి మీ దగ్గర ఏమైనా ఇంటర్నల్ అప్లికేషన్స్ ఒకవేళ మార్చాలంటే అది కూడా మార్చుకోవచ్చు. Video player. Films and TV button. To activate, press వీడియో space ప్లేయర్ bar. అని ఉంది. ఇప్పుడు నాకు ఈ ఫిల్మ్స్ అండ్ టీవీ అనే ఆప్షన్ వద్దు. వీడియో ప్లేయర్ నేను ప్లే చేసే వీడియోస్ ప్రతిసారి ఓపెన్ విత్ వీఎల్సీ కాకుండా వీఎల్సీ అని సెలెక్ట్ చేయడం కాకుండా డైరెక్ట్ వీడియో పైన ఎంటర్ చేసిన వెంటనే నాకు వీఎల్సీ మీద ప్లే అవ్వాలి. అంటే వీఎల్సీ మీడియా ప్లేయర్‌తో ప్లే అవ్వాలన్నప్పుడు ఇక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేసి Space.
ఫిల్మ్స్ అండ్ టీవీ కాకుండా VLC అనే ఆప్షన్ Pop-up. సెలెక్ట్ Choose an app. చేసుకుంటాను బై ప్రెసింగ్ ట్యాబ్ కీ. Choose an app. Choose an app. Photos button to act. VLC media player button to activate. VLC Press ఐయామ్ space bar. ప్రెసింగ్ స్పేస్ బార్ హియర్. Space. ఇక్కడ మనకు వీడియో కూడా సెట్ అయిపోయింది. అలాగే డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ ఒకసారి చూద్దాం. Choose 1 default apps. సెకండ్. Video player. VLC media player button. ఓకే. Web browser. Google Chrome button to activate. వెబ్ Press space bar. బ్రౌజర్ గూగుల్ క్రోమ్ అని ఉంది. బై డిఫాల్ట్‌గా నాకు గూగుల్ క్రోమ్ కావాలి కాబట్టి గూగుల్ క్రోమ్ పెట్టుకున్నాను. మీ దగ్గర ఒకవేళ ఎడ్జ్ వెబ్ బ్రౌజర్ బై డిఫాల్ట్‌గా ఉందంటే అక్కడ ఎడ్జ్ అని చూపెడుతది. అక్కడ స్పేస్ బార్ ప్రెస్ చేస్తే ట్యాబ్ ప్రెస్ చేసి గూగుల్ క్రోమ్ అన్నప్పుడే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఈ విధంగా మీరు ఏ అప్లికేషన్స్ డిఫాల్ట్‌గా కావాలంటే అవి మార్చుకోవచ్చనమాట. సో, ఈ విధంగా Alt F4. చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బాక్స్. అలాగే నేను నా వాట్సాప్ నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. యూ కెన్ రీచ్ మీ ఆన్ వాట్సాప్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ Meeting డే. controls. To move to an item, press